ఈటీవీలో మంచి రేటింగ్స్తో రాత్రి 8 గంటలకు టెలికాస్ట్ అవుతున్న సీరియల్ బొమ్మరిల్లు సీరియల్లో మెయిన్ లీడ్స్గా మధుసూదన్, మీనా, వాసు ఇలా తదితరులు తమ యాక్టింగ్స్తో బుల్లితెర ఆడియన్స్ను బాగా ఆకట్టుకుంటున్నారనే చెప్పవచ్చు. ఈ సీరియల్లో కిరణ్ క్యారెక్టర్లో యాక్ట్ చేస్తున్నారు మధుసూదన్ కన్నడ యాక్టర్. తను గతంలో పలు సీరియల్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఇక అలానే ఉషా క్యారెక్టర్లో యాక్ట్ చేస్తున్నారు ఇంచరా శెట్టి. ఇంచరా కన్నడ యాక్ట్రెస్. తను గృహలక్ష్మి సీరియల్ ద్వారా మొదటిసారి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. తర్వాత ఇప్పుడిక బొమ్మరిల్లు సీరియల్లో ఉషా క్యారెక్టర్లో తన యాక్టింగ్ తోనూ అందంతోనూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. అయితే ఇక రీసెంట్ గా ఈ సీరియల్లో కొన్ని ట్విస్టులు రివీల్ అయ్యాయి. సీరియల్లో నెగిటివ్ రోల్లో ఎంట్రీ ఇచ్చిన పల్లవి ఎలా అయినా కిరణ్ ను మ్యారేజ్ చేసుకోవాలి అనుకున్నప్పటికీ ఫైనల్ గా తను పల్లవి కాదు నిషా అనే విషయం బయటికి వచ్చింది. ఇక అలానే రాబోయే ఎపిసోడ్స్ లో పల్లవి చేసిన మోసాలన్నీ బయటికి రానున్నాయి. ఎలా అయినా పల్లవి గురించి నిజాలన్నీ బయట పెట్టాలి అని డిసైడ్ అయిన తరుణ్ అసలు లోపం ఉన్నది కిరణ్ లోనే అనే విషయాన్ని కిరణ్ మైతో పాటు కిరణ్ కు కూడా చెప్తాడు. దానితో కిరణ్ కు తను చేసిన తప్పులన్నీ అర్థమవుతాయి. అయితే ఇప్పుడిక కిరణ్ పల్లవిపై ఎలా రివెంజ్ తీర్చుకోబోతున్నాడు, అలానే ఉషా కిరణ్ ఎలా తిరిగి ఒక్కటి కానున్నారు, ఇలా ఎన్నో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ రాబోయే ఎపిసోడ్స్ లో ఉండనున్నాయి. మరి బొమ్మరిల్లు సీరియల్లో రివీల్ అయిన ఈ ట్విస్ట్ మీకు ఎలా అనిపిస్తుంది? అలానే ఈ సీరియల్లో మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.